అస్సలం అయికుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక మళ్ళీ ఒక చిన్న బిజినెస్తో మీ ముందుకు వచ్చాను. చిన్న బిజినెస్ అంటే కనుక ఏమండి, ఫ్యామిలీయే బతికేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న బిజినెస్లతో ఫ్యామిలీయే బతికేస్తున్నారు. నేను చెప్పిన బిజినెస్లు కొంతమందికి మామూలుగా కాదు, భలేగా నచ్చేస్తున్నాయి. 10 అంటే 100 మందిలో ఒకళ్ళకి మాత్రం ఏదో చిన్న మెసేజో ఏదో వాళ్ళు చేసుకోవచ్చు కదా అలాగా కొంతమంది. అంటే కనుక పని పాటు లేకుండా దేనికి బేకారుగా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు పెడతారు కొద్దిగా మెసేజ్లు అటు ఇటు అంతే. ఆ ఒక్కరు పెట్టిన మెసేజ్లో మనం పెద్ద పట్టించుకోము. ఎందుకంటే కనుక మనం యూట్యూబ్లో ఉన్నామంటే కనుక 10 మంది 10 రకాలుగా పెడతారు. 10 మందిలో 9 మంది 100% బాగా పెడుతున్నారు. ఒక్కళ్ళు ఉంటారు కదా పుల్ల పెట్టేటోళ్ళు, అలాంటి వాళ్ళకు మనం తీసి పాడేయడమే. వాళ్ళ మాటలు అయితే మనం పట్టించుకోము. అసలు లైక్లు అయినా కానీ సరే, కామెంట్లు అయినా కానీ సరే, చాలా అంటే నిజంగా చాలా బాగా వస్తున్నాయండి. నిజంగా చాలా బాగా వస్తున్నాయి. అంటే ఇంకా వాళ్ళకి నచ్చుతున్న వీడియోస్ అనమాట. అంటే ఇంకా చిన్న చిన్న బిజినెస్లు అంటే మరి అందరం డబ్బులు ఉన్న వాళ్ళం అయితే ఉండం కదా, అందరం వెళ్ళి బయటకు పని చేయాలంటే చేయలేం కదా. అందులో కూడా ఇది ఒక చిన్న బిజినెస్. కాకపోతే ఇంకా ఈ బిజినెస్లో కూడా ఎంత మంచి డబ్బులు వస్తాయంటే ఇంకా ఫ్రూట్స్ అయితే కనుక మీరు హోల్సేల్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రూట్స్ కొనాల. హోల్సేల్ దుకాణంకి వెళ్తే కనుక మనకు ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ రేటుకి ఇస్తారు. పళ్ళు అక్కడ పళ్ళు వండికి వెళ్తే ఇంకా హోల్సేల్లో మనకు చాలా తక్కువకి వస్తాయి కదా. అలాంటి వాళ్ళు జ్యూస్ బండ్ల దగ్గర పెట్టుకొని జ్యూస్ అంటే కనుక ఫ్రూట్స్ జ్యూస్ అమ్ముతూ ఉంటారు కదా. వాళ్ళు చిన్న వ్యాపారం కాదు చూడండి, ఇక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది, చిన్న జ్యూసర్ది మిషన్ ఉంటుంది, అంతవరకే. ఇంకా అంతకుమించి ఏం ఉండదు. కాకపోతే కనుక తాగే వాళ్ళు చూస్తున్నాను కదా, నేను ఎంత తక్కువ అన్నా కానీ సరే నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గమనిస్తూ ఉంటాను ఆ బండ్ల దగ్గర. మినిమం అంటే మినిమము 5 నుండి 10 వరకు మంది అయితే అక్కడ నిలబడి ఉంటారండి తాగనీకి. అంటే అంత ఫ్రూట్స్ అంటే ఇది ఎంత హెల్దీ, మనకు చాలా హెల్దీ కదా. ఎవరైనా కానీ సరే, ఎలాంటి వాళ్ళైనా కానీ సరే వచ్చి తాగుతూ ఉంటారనమాట. ఇది కూడా చాలా అంటే చాలా మంచి బిజినెస్ చేసుకోవాలి. అంతేగాని పని ఏదైనా కానీ సరే ఈ చిన్న బిజినెస్లే మనకు పెద్ద బిజినెస్లు అవుతాయి ఒకప్పుడు. చేసుకుంటే ఒక మెట్టు ఎక్కిన తర్వాత మనం కూర్చోం కదా, మెట్టు 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 ఎక్కుతూ అలాగా వెళ్ళిపోతూనే ఉంటాము. చిన్న చిన్న బిజినెస్లు వ్యాపారాలు మనము మొదలు పెట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామో మనకే తెలీదు. అంటే కనుక మన టాలెంట్ బట్టి ఏదైనా కానీ సరే మనం బద్దకిస్తే కనుక అది బద్దకమేమి అలాగే ఉంటుంది. అసలు మనము స్టార్ట్ చేయకపోతే కనుక ఏది ఉండదు. మనం స్టార్ట్ చేసామంటే కనుక ఇంకా ఆలోచించకుండా ఉండిపోయి ఇంకా దాన్ని రన్నింగ్ చేస్తూ దాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ బాగా మనము ఆ బిజినెస్కి బాగా ఫోకస్ చేసామనుకోండి, చాలా బాగుంటుందండి బిజినెస్. ఏదైనా కానీ సరే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బిజినెస్ అచ్చుబాటు ఉంటుంది, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బిజినెస్ అలవాటు ఉంటుంది, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బిజినెస్ అనేది టాలెంట్ ఉంటుంది. అందులో కొంతమందికి కొన్ని బిజినెస్లు టాలెంట్ చేసుకుంటున్నారు ఆల్రెడీగా, కొంతమంది మాత్రము ఇంకా ఆలోచనలోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రము ఏదైనా కానీ సరే ఫ్రూట్స్ బిజినెస్ అంటే మనం పెద్ద కష్టపడే అవసరం లేదు. చిన్న ఒక మిక్సీ జార్ ఉంటే కనుక మనకు జ్యూస్ అంటే చాలు. పండ్లు అనేటివి మనం రకరకాల పండ్లు ఒక 10 రకాల పండ్లు తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, అయిపోయింది. మనం 2 గంట అవసరం లేదు. చిన్న బడ్డీ కొట్టులాగా పెట్టుకొని అయినా కానీ సరే మనము మిక్సీతో మనము జ్యూస్ పట్టేసి జ్యూసుల వ్యాపారం చేయవచ్చు. ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కాటుండి పెద్దవాళ్ళకు హెల్తీగా తాగే జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బిజినెస్ కూడా. నేను బయట చూస్తున్నాను కదా, అంటే కనుక ఒక్క బుట్ట పండ్లు కొన్నా హోల్సేల్ దగ్గర చాలా అంటే చాలా తక్కువ రేటు పండ్లు. ఒక్క జ్యూసర్ గ్లాస్ వచ్చేసి మనకు అందులో ఇన్ని ఐస్ ముక్కలు వేసేస్తారు వాళ్ళు. ఎలాగైనా కానీ సరే 1 గ్లాస్ ఐస్ ముక్కలే వచ్చేస్తాయి మనకు. పైనుండి వచ్చేసి మనకు జ్యూస్ కలిపేదే కొద్దిగా పండు. ఒక పండు వచ్చేసి బత్తాయికాయ అయినా కానీ, పప్పాయికాయ అయినా కానీ సరే, అరటి పండ్లు అయినా కానీ సరే, ఇలాంటి వల్ల వాళ్ళు డబల్ రేటు జ్యూస్ అయిన తర్వాత అది డబల్ రేట్ అయిపోతుంది. అంటే ఒక రోజుకి ఒక 1000 రూపాయలు వ్యాపారం జరిగింది అనుకోండి, ఎగ్జాంపుల్ 500 వాళ్ళ పెట్టుబడి ఉన్నా కానీ సరే 500 అయితే కనుక మిగిలిపోతుందండి. మరి ఏం కష్టపడే అవసరం లేదు. అక్కడ మనిషి ఒక్కడు ఉండాల్సిందే అక్కడ బిజినెస్ చేసుకుంటే, అంతే. అంతకు మించి ఏం ఉండదండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే అది మీ ఇష్టము. అంటే నేను చెప్పేది నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కనుక చేసేటోళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు వదిలేసుకుంటారు. 100 మందిలో ఒక్కరిద్దరు కన్నా పనికి వస్తుంది కదా ఈ మెసేజ్. అందుకనేసి నేను ఈరోజు మాత్రం ఈ పండ్ల గురించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా కానీ సరే చాలామంది బయటికి వెళ్ళేసి కష్టపడి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండాలా. వాళ్ళు మళ్ళీ ఉదయం టైం ప్రకారం ఒకరికి పనికి వెళ్ళాలంటే టైం ప్రకారంగానే వెళ్ళాలి మనం.
టైం కొద్దిగా ఎక్కువైపోయిన తర్వాత వెళ్ళినా కానీ సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక్కరోజు అయితే ఓకే, 2 రోజులు అయితే పర్వాలేదు, 3వ రోజు ఏమంటారంటే ఏంటి బాబు నువ్వు ఇంత లేటుగా వచ్చేస్తున్నావు, ఇలాగైతే ఎలాగవుతుంది అని చెప్తారు కదా. అలాగా కొద్దిగా ఒకరి కిందికి వెళ్ళి మనం కష్టపడ్డాం కన్నా మన కాళ్ళ మీద మనం నిలబడే బిజినెస్లు, చిన్న చిన్న బిజినెస్లోనే మనం బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు అనేసి నా ఉద్దేశం. మీరు ఎవరైనా కానీ సరే ఈ వీడియో చూసినట్టుగా అయితే ఇంకా మీకు నిజంగా నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోయినా కానీ సరే మీరు మాత్రం కామెంట్ పెట్టేటప్పుడు చూసి కామెంట్ పెట్టండి. పైనుండి వచ్చేసి చాలామంది మాత్రం నిజంగా చెప్తున్నానండి, కామెంట్ రూపంలో మాత్రము చాలామంది మంచి సలహా ఇస్తున్నారమ్మా, మంచి బిజినెస్ గురించి చెప్తున్నారమ్మా, ఇంకా మాకు ఈ ఆలోచన లేదు, బాగా చెప్పారమ్మా. కొంతమంది అంటే కనుక కొంతమంది బాగా రెస్పాన్స్ అవుతున్నారు, మంచి కామెంట్లు పెడుతున్నారు. 100 మందిలో ఒక్కళ్ళు ఉంటారు కదా, 10 అంటే ఇంకా బియ్యం ఉన్న తర్వాత పురుగు ఉంటుంది కదండి, బియ్యం ఉన్న తర్వాత పురుగు ఉంటుంది, అలాగనమాట. 100 మందిలో ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు కొద్దిగా అంటే ఇంకా కొద్దిగా ఏదో ఒక అంటే ఇంకా ఏమంటారంటే ఈగో ఉంటుంది వాళ్ళలో బాగా. ఆ ఈగో ఎక్కువైనప్పుడు చిన్న కామెంట్ పెట్టేస్తారనమాట ఏదో ఒకటి. అంటే ఇంకా వాళ్ళని చదవరు పెట్టారు కదా, ఎవరు చూస్తారు ఎవరు చేస్తారు అన్నట్టు పెడతారనమాట. అలాంటివి పెట్టకండి. ఒకవేళ మీకు నచ్చితే చూడండి వీడియో, నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతవరకే. నచ్చినట్టుగా అయితే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు డెఫినెట్గా నచ్చినట్టుగా అయితే ఇంకా జస్ట్ ఒక లైక్ చేయండి అంతవరకే. యూట్యూబ్ అతను ఇంకా కొద్దిగా పుష్ చేస్తాడు ముందుకు ఛానల్ అంతవా. మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే పుష్ చేసేయండి ముందుకు, అంతే. మనదే అంటే మన వీడియోలోనే అంటే మన ఒక్కలమే వీడియోలో లేవు కదా, యూట్యూబ్లో బోల్డ్ ఉన్నాయి, లక్షల కొద్దిగా ఉన్నాయి యూట్యూబ్లో మన వీడియోస్. మీకు నచ్చింది మీరు చూడండి. నేను చెప్పింది ప్రాసెస్, నేను చెప్పిన చిన్న బిజినెస్ గురించి మీకు నిజంగా నచ్చితే కనుక జస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.